దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్య నిలయం ఫ్యామిలీ షోకి స్వాగతం. దేహానికి దీపం కన్ను, సమాజానికి పునాది కుటుంబం. ప్రేమానురాగాలు, ఐక్యతా జీవనం, బాధ్యత గల కుటుంబం సమాజానికి ఆదర్శం. అదే కుటుంబంలో అహం, ఆవేశం, అసహనం, బాధ్యతారాహిత్యం అనేక అనర్థాలకు మూలం. యాంత్రిక జీవనంతో కుటుంబ విలువలు పడిపోతున్న తరుణంలో కుటుంబ మూలాలకు పునాది ఎవరు? ఆదర్శ కుటుంబాల జీవితం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? తెలుసుకోవాలన్న చిన్న ప్రయత్నమే మన దివ్య నిలయం ఫ్యామిలీ షో. ఈనాటి మన ఫ్యామిలీ షోలో పాల్గొని తమ అనుభవాలను మనతో పంచుకోవాలని వచ్చిన దంపతులకు మనం స్వాగతం పలుకుదాం. ముందుగా బయ్యారం విచారణ నుంచి వచ్చిన దంపతులకు దివ్యవాణి టీవీ తరఫున స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. అలాగే బనిగలపాడు నుండి వచ్చిన దంపతులకు ఆహ్వానం పలుకుతున్నాను. నమస్కారం అండి. నేటి దివ్య నిలయం ఫ్యామిలీ షోని ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా ఫాదర్ గారిని కోరుతున్నాను. ఫాదర్ ప్లీజ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ఈ యొక్క దివ్య నిలయం ఫ్యామిలీ షోను ప్రారంభించుండగా ప్రభువా, మీకు పరిశుద్ధ ఆత్మను ఈ యొక్క దంపతుల పైన కుమ్మరించండి, ఈ కుటుంబాల పైన కుమ్మరించండి ప్రభువా. వారు పంచుకోబోయే కుటుంబ విలువలను ఇతరులు ఆదర్శంగా తీసుకొని ప్రభువా తిరు కుటుంబంగా మారేలాగును ఆశీర్వదించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ చేత ఈ యొక్క షోనంతయు నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన దివ్య నిలయం షోలో పాల్గొని తమ అనుభవాలను ఎంతో మంది మనతో పంచుకుంటున్నారు. వారి ఆదర్శ జీవన విధానం గురించి చెప్పే విషయాలు ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి, విశ్వాస జీవితం వైపు నడిపిస్తున్నాయని వారి స్పందన ద్వారా తెలుస్తోంది. అయితే ఇక్కడున్న ఈ కుటుంబాలతోని మనం మాట్లాడదాం. ఏమండి, చెప్పండి, మీ పేరేంటి? అబ్రహాం అండి. ఏ అబ్రహాము? నండ్రు అబ్రహాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు మీరు? ఇక పొలాలు అంటే వ్యవసాయం, అంటే భూమి ఏమైనా ఉందా? భూమి రైతులకి, అంటే రైతు కూలి అనమాట. అంతేనా? ఏమాత్రం వస్తుంది? పని బట్టి ఇస్తారు. పనిని బట్టి ఇస్తుంటారు. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 3 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు. 5. మీరెంతమంది? 7 అండి, అన్నదమ్ములు. అన్నదమ్ములు 7. మీరు చిన్నతనం నుంచి క్రైస్తవులేనా, అంటే కథోలికలేనా? వచ్చిన కాడి నుంచి. పుట్టిన కాడి నుంచి. పిల్లలు ఏం చదివించారు? ఏం చదువుకున్న బట్టి చదివారండి. చదివిస్తే పానెత్తనే ఉండ వాళ్ళకి చేత అయిన బట్టి చదివారు. ఓకే, సరేమ్మా. మీ పేరేంటి? మీరేం చదువుకున్నారా? చదువుకోలేదండి, మోటి పనే చేస్తారు. అవునా? ఓకే. అంటే మీకు బంధుత్వం ఏమైనా ఉందా? లేదండి, పెద్దలు కుదిరిచిన పెళ్ళి. పెద్దలు కుదిరిచిన పెళ్ళి. ఓకే. మీ పిల్లల్ని ఎంతవరకు చదివించారు? ఆయన సరిగ్గా చెప్పలేదు. మా పిల్లలు 3 ఎంఎస్సి బీడీ చేశారండి. 3 ఎంఎస్సి బీడీ చేశారా? ఆడపిల్లలు, మగ పిల్లలు? 2 ఆడపిల్లలు ఎంఎస్సి బీడీ చేశారు. మగ పిల్లగాడు ఎంఎస్సి బీడీ చేసిండు. ఒక మగ పిల్లగాడు ఏమో డిగ్రీ చదివిండు. ఒక పిల్ల ఏమో 4వ తరగతి చదివి జాబ్ చేసినండి. అప్పుడే. ఎంతమంది అండి మొత్తం? 3 అమ్మాయిలు, 2 మగ అబ్బాయిలు. 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. అయితే మరి 4వ తరగతి చదివి ఆపడం ఏంటి? ఆ పిల్ల పెద్ద పిల్ల చేతి కింద చిన్నోళ్ళుగా అప్పుడే కాపీ వేసినాక. అప్పుడు అంటే పెద్ద అమ్మాయి చదవలేదా? పెద్ద అమ్మాయి చదవలేదండి. మరి ఆమెకు అనిపించదా నేను ఎందుకు చదువుకోలేకపోయాను అని? ఆమె పిల్లలు చదివించినండి డిగ్రీ దాకా. ఆమె పిల్లలను చదివించారా? ఓహో. ఏమండి అబ్రహాం గారు, చెప్పండి, చిన్నతనంలో మీ పిల్లల వలన మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? లేదండి, ఇప్పుడు లేదా. మహానుభావుడు ఉన్నాడు, ఆ తండ్రి ఎలుగులోనే జీవిస్తాను. ఈ షోలో పాల్గొన్న అబ్రహాం గారు ఎంతో ఇష్టంగా
తన జీవితానుభవాన్ని పంచుకోవాలని వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తరువాత వారి అనారోగ్య రీత్యా ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు. అందుచేత వారి కుమార్తెను మన షోలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాను. అమ్మ, ఇప్పుడు మీ నాన్నగారికి బదులుగా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అంటే ఎందుకు ఆహ్వానించడం జరిగిందంటే తనని తీసుకొచ్చారు, తనను తీసుకొచ్చారు సహాయకురాలిగా. రెండోది, మీ కుటుంబం గురించి నీకు కూడా బాగా తెలిసి ఉంటుంది కదా, అందుచేత మీరు నాన్నగారికి బదులుగా అనుభవాలు పంచుకోవాలి. మీ పేరు? సుశీల అండి. సుశీల. ఏం చదువుకున్నారు? ఎంఎస్సి బీఈడి. ఎంఎస్సి బీఈడి. జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తాను. ఎక్కడ? పేరెంట్ అకౌంట్స్ ఆఫీస్ సూపరింటెండెంట్ చేస్తాను. అవునా? సూపరింటెండెంట్గా. ఎక్కడ, ఏ ఊర్లో? ఖమ్మంలో. ఖమ్మంలోనే. గుడ్. మరి అయితే మీ నాన్నగారు ఏ విధంగా మిమ్మల్ని పెంచారు ఇవన్నీ తెలుసు. మీ నాన్నగారి తరఫున అదే విధంగా మాట్లాడతారని నేను భావిస్తున్నాను. ఓకే అండి. సరేనా? ఓకే. ఎప్పటి నుంచి మీ నాన్నగారికి ఈ విధంగా ఉందమ్మా? 1 year అయిందండి. 1 year అయింది. 1 year మాత్రమే. ప్రాబ్లం ఏంటి? సర్కోసిస్ అన్నారు. ఆహా. లివర్ ప్రాబ్లం అనుకుంటా. అవును. డాక్టర్ చూపించారా? చూపించాం. ఓకే. అయితే ఇంకోటి ఉంది, ఆయనకి హెర్నియా ఉంది. ఆహా. అది కొంచెం ఉబ్బుద్ది, అదే ప్రాణాన్ని కొంచెం ఊపిరాడకుండా చేసిద్ది. ఆహా. ఈ పుండు సమస్య ఎక్కువ లేదు కానీ హెర్నియా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. హెర్నియా ప్రాబ్లం ఎక్కువ. ఆపరేషన్ చేపిద్దామంటే బ్లడ్ అసలు లేదు. డాక్టర్స్ అందరూ భయపడ్డారు. అవునా? బ్రతికినంత కాలం ఇంక సంతోషంగా బ్రతుకులే, ఇంకో ఆపరేషన్ వద్దు ఏం వద్దు అన్నారు. అయ్యో. 80 years వరకు వచ్చింది. బ్లడ్ కూడా ఎక్కదని చెప్పారు. అవునా? అందుకని ఇంకా అట్లా ప్రాబ్లం లో పడుతుండే ఓకే. టాబ్లెట్లతోనే ఎందుకంటే ఆయన ఉత్సాహాన్ని చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. రోజు చెప్తాడు దేవుడి గురించి ఇంట్లో. ఓకే. నేను చెప్తా నాకు దేవుడు చాలా సార్లు మాట్లాడింది అని చెప్తా ఉంటాడు. అమ్మ, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు కావచ్చు? 50 సంవత్సరాలు అవుతుందండి. 50 సంవత్సరాలు కావచ్చు. చాలా సంతోషం. మీకు ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయా? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. తను ఎంఎస్సి బీఈడి చక్కగా ఉద్యోగం చేస్తుంది. మీరు అసలు ఏం చదువుకోలేదు కదా? లేదండి, ఒట్టిగానే చదవలేదు, ఏం లేదు, అసలు రాదు. ఏమకన్నా బైబిల్ వచ్చేది కానీ నాకు అసలు రాదు. అబ్రహాం గారు ఏం చదువుకున్నారు? నేను చదవలేదు. జరగలేదు. ఊళ్ళో కాపాడుకోండి జీతాలుకున్నారు. జీతానికి ఉన్నారు. మా తల్లి ఆడంలో ఇందిరాగాంధీ వాళ్ళు అట్టనే ఇదైపోతారు. తిరిగి ఏమీ తెలియదు, మూర్ఖులాలు ఉండాల్సి వస్తుంది, పడ్డి కూడా అని రేత్రి బళ్ళు పెట్టించింది జీతగాడి. వయోజన విద్య చదువుకున్నారా? నేను 1వ తరగతి బాగా చదువుకున్నాను. రైట్. మరి తను చేసే పని వ్యవసాయ కూలి, మీరు కూడా వ్యవసాయమే. మరి ఇంత 4 పిల్లలు, వీళ్ళని చదివించడానికి ఏ విధంగా సాధ్యమైంది మీకు? చేసే చదివించినామండి, ఇద్దరం కూలి చేసే చదివించినాం. మాకు ఆమె తెలియకుండా రూపాయి ఖర్చు చేయలే, నాకు తెలియకుండా అట్టేసినాం. అవి అంతే ఉంది. అంటే ఇప్పుడు మీరు బిడ్డల్ని క్రమశిక్షణతో పెంచారు, అంతేనా? ప్రతి విషయంలోనూ ఎప్పుడైనా ఎదురు తిరిగారా? లేదు, తిరగలేదు. నేను చదువుకోను అని చెప్పి అన్నారా? నేను అసలు ఖండించి పంపి పిల్లలేపోయినారు. ఓకే, చెప్పండి అమ్మా. కూలి పని చేసుకుంటూ మా నాన్నగారు అందరం చదివించుకుంటూ వస్తున్నారు. 7th వరకు వచ్చేసరికి మేము కూడా మా అమ్మ ఏమంటే కూలి పనికి వెళ్ళేవాళ్ళం. అందరం వెళ్ళేవాళ్ళం. అవునా? హాలిడేస్ అప్పుడల్లా వెళ్ళేవాళ్ళం. సండే అప్పుడు మళ్ళీ 10 days అట్లా హాలిడేస్ వస్తాయి కండి, అప్పుడు కూడా వెళ్ళేవాళ్ళం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్ళం. అందరం బాగానే చదివినాం. అయితే మేము చదువుకోలేదు అనే ఇబ్బందుల కంటే కూడా పేదరికం వల్ల మేము కావాల్సినవి చదువుకోలేకపోయినాం అనేవి యుద్ధాలు జరిగిన ఇంట్లో. నేనేమో MBBS చేయాలనుకునేదాన్ని. మా నాన్నేమో నీకు పేదరికం అయితే నీకు MBBS ఎందుకు, నీకు తెలియదా మనకు పేదరికం అని, నువ్వంత హోప్ ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టుగా గొడవైంది ఇంట్లో. బాగానే గొడవైంది. అంటే ఎంబీబీఎస్ చదవాలని మీకు. మీ సిస్టర్స్ మిగతా వాళ్ళు ఆమె MSc BEd చేసింది, మా చెల్లి. మా అన్నయ్య కూడా MSc BEd చేసిండు. నేను ఒక్కదాన్నే కొంచెం క్లవర్గా ఉండేదాన్ని బాగా ఫస్ట్ నుండి. సిస్టర్ స్కూల్లో చదివాను నేను. మా ఇంటి ముందే గుడి బడి ఉండేది. నాకు చిన్నప్పుడు గుడి బడి తప్ప ఏమి తెలిసేది కాదు మాకు అసలు.
మా అమ్మ కూడా ఉదయం సాయంత్రం గుడికి పంపించేది. ఉమ్, ఎవరన్నా సాయంత్రానికల్లా ఇంటికి చర్చికి వెళ్ళకపోయినా ఏదైనా అన్నం తినే టయానికి అందరిని పట్టుకుంటుంది టీచర్ గారు లాగా, పోలీసు లాగా. ఎవరు మీ నాన్నగారు? మా అమ్మ అమ్మ. ఈ రోజు ఎవరెవరు వెళ్ళలేదు సాయంత్రం గుడికి కానీ కంప్లైంట్ వస్తే కొట్టేది, లేకపోతే అన్నం పెట్టకపోయేది. అంటే అట్లా పంపించేది. అంటే దైవభక్తి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు అన్నమాట. కానీ మా అమ్మ హిందూ అయినా కానీ మమ్మల్ని క్రిస్టియన్ విషయంలో బాగానే పంపించేది ఉదయం సాయంత్రం. ఎందుకు పెళ్ళైన అంటే పెళ్లి సమయంలో కథోలికరాలుగా మారింది అంటున్నారు కదా? మారటమే ఉండదండి. ఇక మా నాన్న చేసుకున్న తర్వాత మా నాన్న ఏ పని చేస్తే అప్పుడు మారాలిగా మరి ఉమ్, చర్చిలో పెళ్ళే కాబట్టి చర్చిలో పెళ్ళి కంటిన్యూ ఎందుకండి ఉమ్. మారాలిగా మరి ఇక. ఇప్పుడు మీరు అన్ని జపాలన్నీ చెప్తారా? అంతా వచ్చా? మరి చిన్నతనంలో పిల్లల్ని ఆ క్రైస్తవ భక్తులు పెంచడానికి మీరు ఏమైనా శ్రమ పడ్డారా? మా ఇంటికి ఎదురుగానే చర్చి అండి. ఉమ్, పొద్దుటాలు జల్లేసేది, నేను పనికి పోయేది. ఉమ్, వాళ్ళు చర్చికి పోయి చర్చి అయిపోయినాక మళ్ళీ వచ్చి ఒక ముద్ద అన్నం తిని బ్యాగులు తెలుసుకొని పూలు కూడా మాకు దగ్గరే కాన్వెంట్ ఉమ్, పోయేది పిల్లలు. మళ్ళీ వచ్చేది సాయంకాలం 5ంటికి వచ్చేది. మళ్ళీ నీళ్లు పోసుకొని నేను వచ్చే వాళ్ళు గుళ్ళోనే ఉంటారు. మళ్ళీ సాయంకాలం అవునా? మా పిల్లలందరూ గుళ్ళోనే బతికినారండి. ఓకే. మా నాన్న జీతాలు చేసిండండి. కొద్ది పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు మా నాన్నకి కొంచెం గాడ్స్ గ్రేస్ లాగా వాళ్ళల్లో దేవుడు పనిచేసి మా నాన్న ఎందుకు కనికరంగా ఉండేవాళ్ళు. ఉమ్, మా నాన్నకి అన్ని హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళు మీ పిల్లల్ని చదివించుకునేవాళ్ళు. జోక్ ఏంటంటే మా నాన్నగారు యజమాని కాంట్రాక్టర్, నేను ఎదిగి ఆయన చెప్తా ఉండేవాడు అంట రోజు, మీ పిల్లల్ని చదివించుకో అని. నేను ఎదిగిన తర్వాత కాంట్రాక్ట్ పేమెంట్లు ఇచ్చే స్థాయిలోకి నేను వచ్చా. ఉమ్, కానీ మా నాన్నగారు యజమాని చనిపోయారు. నేను అంటే అప్పుడప్పుడు మీ యజమాని ఉంటే బాగుండేది, ఉమ్, మంచి గర్వపడాడు, ఓకే. ఆయన సలహాదారం నేను ఈ రూట్లోకి వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు ఆయన అని చెప్తాను నేను. అవును. కాంట్రాక్ట్ పనులు చేసేవాళ్ళు, పెద్ద వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళందరూ కూడా మా నాన్న మంచిగా గౌరవించేవాళ్ళు. ఓకే. అప్పుడప్పుడు ఫీల్ అవుతారు, దేవుడే వీళ్ళందరి తరపున నాకు కృప అనుగ్రహించిండు, ఎవరు కానీ నన్ను ఎక్కడ కించపరచలేదు, కూలోడినని కానీ అట్లని అని చెప్తా ఉంటాడు అన్నమాట. అంటే దేవుడు నా ఒక తరపున ఉన్నాడు. సంస్కారయుతమైన జీవితంలో ఆయన ఉన్నారు. ఒక రైతు అయితే 10 ఎకరాల పొలం మా నాన్న పూర్తిగా అప్పచెప్పేవాడు, నువ్వేమైనా చేయొచ్చు కానీ చేయించు అని చెప్పేవాడు నమ్మకంగా. ఓకే. అంత నమ్మకం కూడా ఉండేది. ఉమ్. అవునా? అంతేనా? ఈ విషయాలు మీరు చెప్తే విందామని మేము ఆశపడ్డాను, కానీ మీ ముందు మీ కూతురు చెప్పడం అది మీకు గర్వకారణం. గీత దాటలే ఉమ్, అబ్బురం ఈ జూడు అంటే గీత దాటలే. ఉమ్, నాకున్నాయి లేకపోని అన్నం తినండి తినపో ఉమ్. ఆ గీత దాటలు దేవుడు. సరే, మరి అదే క్రమశిక్షణ కుటుంబంలో కూడా అలవరిచారా? నా గీత దాటితే ఊరుకోను అని. ఆ, అవునా? మరి పిల్లలు ఎప్పుడు ఎదురు తిరగలేదా? తిరగదు ఉమ్, ఇప్పటికేం తిరగరండి. ఇప్పటికీ తిరగదు. అవునా? నా అత్తన్నట్టు తలుపు చాటుకు పోదు. ఉహు, ఇప్పటికీ తిరగరు. అవునా? ఏదైనా మేము ఏదైనా వాగినాం అనుకో అరవకుండా నూరు మీండి అంటారు ఇక అంతే. ఉమ్, అంతే, ఇక మమ్మల్ని తిట్టరు, వాళ్ళు ఏమనరు అసలు. మేమేం అనుకోలేదండి పిల్లలు. ఓకే. మరి పిల్లలకి దేవుళ్ళు ఎలా నడిపించగలిగారు? సరే, నాకు ఇష్టం, సరే మీ మాట అంటే వింటారు, క్రమశిక్షణగా పిల్లలు బయటికి పోయి వస్తుంటారు, కాలేజీకి పోయి వస్తుంటారు, ఆడపిల్లలు, భయం అనిపించలేదు ఎప్పుడు? ఏం భయం లేదండి మాకు, లేదు. ఉమ్, భయం అనేది లేదు. మా పిల్లలు ఏదని చేస్తే ఇక మాకు భయం కావటానికి. చెప్పి చేస్తారా? చెప్పి చేయకపోయినా మాకు భయం లేదు. భయం లేదు. మాకు ఫాదర్లు ఇది వరకు వచ్చిన ఫాదర్లు అంత మీరు నమ్మకం. చెప్పాలమ్మా, ఇప్పుడు అంత నమ్మకంగా చెప్తున్నారు, మా పిల్లలంటే ఇట్లాంటి అట్లాంటి అని మాకు భయం లేదు అని. ఏ నమ్మకంతో వారు చెప్తున్నారు? అందరూ క్రమశిక్షణగా ఉండేవాళ్ళు. ఉమ్, అయితే చదువులోనే కొద్ది పేదరికం వల్ల మేము అనుకునే చదువుకోలేకపోయినా కానీ మేము ఎటెళ్ళి వచ్చినా, ఇంటర్వ్యూకి కానీ కాలేజీకి కానీ ఎటెళ్ళి వచ్చినా, మేము వచ్చే వరకు మా నాన్న అన్నం తినకుండా అట్టే ఎదురు చూస్తూ ఉండేవాడు ఒక నమ్మకంగా. ఓకే. ఇవాళైతే ఫోన్లు ఉన్నాయి కానీ అప్పుడు ఫోన్లు లేవుగా, అంతే నమ్మకంగా ఎదురు చూస్తూ ఉండేవాడు. అవును. అంత నమ్మకంగా ఉండేవాడిని మనం ఎందుకు మోసం చేయాలి అని మేము కూడా అందరం జాగ్రత్తగా ఉన్నాం మేము కూడా. అవునా? ఆ. వెరీ గుడ్, వెరీ గుడ్. లేదు, ఏమి లేదండి. ఒక రైతును నమ్ముకొని పని చేసిన, ఒక రైతు కాడ చాకిరి చేసిన, ఈ 4 పిల్లలను చదివించిన. చాలా సంతోషం అమ్మ, మీరు చేసిన కృషి చాలా గొప్పది, నిజంగా అభినందించదగింది. మరి ఈ కుటుంబాలు అందించే విషయాలు వినే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఓ చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. ఈ రెండు రెక్కలే మాకు భూమి, ఈ పిల్లలు మాకు ఆధారు. నిజంగా మీలాంటి తల్లిదండ్రులు నిజంగా చెప్పాలంటే ఆదర్శమే. ఎందుకంటే దైవభక్తిలోను ఇటు పిల్లల భవిష్యత్తు కోసమును మీరు చేసినటువంటి కృషి, మీరు తీసుకున్న శ్రద్ధ నిజంగా అభినందనీయం. ఎంతమంది ఈ రోజులు ఇలా చేస్తున్నారు అనేది ఒకసారి నా ప్రశ్నించుకుంటే పట్టుదల ఒకటేనండి, ఉమ్, నేను ఎండకి గాలికి కాలుకుంటా బురదలో పని చేస్తున్నా, నా పిల్లలు చేయకూడదట. ఉమ్, నా పిల్లలు ఏదన్నా ఒక తాయికి చేయాలని పట్టుదల నాకుంది కడుపులో. ఉమ్, ఉండే వాళ్ళని ఖండించుకుంటే చర్చికి పంపించారు. ఉమ్. అంటే ఇప్పుడు మీ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించారు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి? మరి నేను నమ్మినా వాళ్ళ నమ్మకం చూపెడతాను. అదేనండి, ఇప్పుడు ఏమనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే? పిల్లల ద్వారా దేవుడు వరం ఇప్పించిండు అనుకుంటాం. అది ఓకే. మీ నమ్మకము, మీ విశ్వాసము మీ పిల్లల రూపంలో, అంటే దేవుడు మీ పిల్లల రూపంలో కనిపిస్తున్నారు. మరి చాలా చక్కని విషయాలు చెప్పారు. ఇప్పుడు వీరితో కాసేపు మాట్లాడతాను, ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. సో చెప్పండి, మీ పేరు? బాలనాథరావు. బాలానందరావు. ఏం చదువుకున్నారు మీరు? 10th క్లాస్ ఫెయిల్. 10th క్లాస్ ఫెయిల్. ఎందుకు మళ్ళీ ప్రయత్నించలేదా పాస్ కావడానికి? చెప్పారు కానీ కష్టపడ్డాను కానీ కాలేదు. రాలేదు. చాలా స్ట్రిక్ట్ గా ఉండేది రండి అప్పుడు. 10th క్లాస్ పాస్ కావడం అంటే పెద్ద యజ్ఞంలా ఉండేది. చాలా కష్టం, చాలా కష్టంగా ఉండేది. అయితే 5th క్లాస్ మార్కులు తక్కువైతేనే ఫెయిల్ చేసేవాళ్ళు. అవును, 7th క్లాస్ లో ఫెయిల్ చేసేవాళ్ళు, అన్నింటిలో ఫెయిల్ చేసేవాళ్ళు. అప్పుడు మార్కులు రాకపోతే తీసేసారు, అలాగనే ఉంది. తర్వాత ఏం చేశారు? తర్వాత చాలా వరకు ప్రయత్నం చేశాను చదవాలని, రాలేదు. రాకపోతే ఇక మామూలుగా ఇంటి దగ్గర మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టరు. మా నాన్నగారికి అంత కొంత, మా నాన్నగారికి ఎడ్యుకేషన్ ఉందా? వ్యవసాయం ఉంది. మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్, వ్యవసాయం చేసేవాళ్ళు. ఆ అక్షరం రాదు మా నాన్నగారికి, కానీ డాక్టర్ గారు. ఆయుర్వేదనా? ఆయుర్వేద గారు మా ఇంగ్లీష్ వైద్యం చేసేవాడే కానీ అనుభవంతో చేసేవాడు. మా నాన్నగారు జైల్లో నేర్చుకున్నాడు. అంటే ఒక మర్డర్ కేసులో వెళ్ళిపోయారు మా నాన్నగారు. మా బాబాయ్ చేసిన మర్డర్ కేసుకి మా నాన్నగారు బలి అయిపోయి అక్కడ నేర్చుకున్నారు. అంటే పేషెంట్లు అక్కడికి వచ్చిన వాళ్ళకి శుద్ధి చేయటం, ఇది అక్కడ ఏది పుండ్లు ఏమైనా దగ్గర చేసి ఆ మెడిసిన్ ని ఆయన గుర్తుంచుకొని ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలో ఆ డాక్టర్ చెప్తుంటే చేస్తుండేవాడు. ఆ విధంగా నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ వైద్యం మొదలు పెట్టారు. పర్వాలేదు మా నాన్నగారు. మీ పేరేంటి? రోస్మేరీ. మీరు ఏమైనా చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? 10th చదివారు. గుడ్. మరి తర్వాత ఇంటి దగ్గర పెళ్లి చేశారు ఆయన. ఇక్కడ హైదరాబాద్ లో ఉద్యోగం వస్తే ఇంత దూరం అని పంపించాలి. హైదరాబాద్ లో ఉద్యోగం వస్తే నర్స్ వచ్చింది, అంటే నర్సింగ్ వచ్చింది. నర్సింగ్ ట్రైనింగ్ చేశారా? చేయకుండా వచ్చింది అప్పుడు. అప్పుడు ఉండేదేమో. ఉద్యోగం వస్తే పంపించలేదు. చాలా దూరం, ఎంత దూరం ఆడపిల్లని. పెళ్ళైంది అప్పటికి? కాలే. మరి పెళ్ళైన తర్వాత చదివించవచ్చు కదా ఏమండి? పెళ్ళైన తర్వాత చదివించారా? నా సంపాదన సరిపోద్దని బంద్ చేశానండి. మీరే బంద్ చేశారా? అంటే కుటుంబంలో మీ ఇద్దరు ఎవరిది పెత్తనం? నాకే తెచ్చిస్తారు. అంటే నేను అంటున్నది కుటుంబాన్ని నడిపించేది కాదు, నాదే పెత్తనం మీదే. తీసుకొచ్చిస్తారు, నేనేం చేయను. ఏదైనా పెత్తనం ఉంది. రూపాయి ఖర్చు పెట్టను నేను. అది పిల్లల్ని సరిదిద్దడానికి కూడా ఆమె బాధ్యుడు. మనం ఎక్కువ ఉండేవాళ్ళం కాదు ఇంటి దగ్గర, పొలంకి వెళ్ళే వాళ్ళం. కొంత వ్యవసాయం ఉంది. ఓకే, అంటే నేను కావాల్సింది తెస్తాను, కుటుంబాన్ని క్రమశిక్షణలో పెంచే బాధ్యత నీది అని మీరు చెప్పేవాళ్ళు, అంతేనా? ఆ నమ్మకం ఎప్పుడు కలిగింది మీకు? అది కాక మేము ఒకే స్కూల్లో చదువుకున్నాం, మా క్లాస్మేట్ ఒకప్పుడు. తర్వాత బ్యాక్ అయింది. ఓకే ఓకే, అంటే మీ పూర్వ పరిచయం ఉందన్నమాట. పూర్వ పరిచయం అంటే ముఖ పరిచయం, స్కూల్లో పరిచయం. అదే ముఖ పరిచయం, అంతే. ముఖ పరిచయం వరకు. ముఖ పరిచయం. బంధుత్వం ఏమైనా ఉందా మీ ఇద్దరికి? బంధుత్వం ఏమీ లేదు. ఓకే, అంటే మీరు మొదటి నుంచి కూడా కథోలికులేనా, క్రైస్తవులేనా? మేము కథోలికులు. తను హిందువులు అంటే నేను మా తమ్ముడు పుట్టిన తర్వాత, రెండో తమ్ముడు పుట్టేటప్పుడు మా అమ్మకి గర్భిణి అయితే మదర్లో చూడటం లేదు, ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మం హాస్పిటల్, అమెరికా హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ అమెరికా హాస్పిటల్లో కాన్పు చేశారు. అప్పుడు
అమ్మగారులు ఏం పేరు పెట్టాలమ్మా అంటే యేసుబాబు పెట్టమన్నారు మా ఆహా. రెండో తమ్ముడికి. ఉమ్. అప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళు కూడా క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు అయ్యారు. మీ వివాహం కాదు, ముందే. మన ఆ, మతంలో క్రైస్తవ- జరిగింది ఆ, కదా. ఓకే, సరే. మీకు పిల్లలు ఎంతమంది అన్నారు? 5గురు. 5 అబ్బాయిలు. అబ్బాయిలు 5గురు. ఒక పెద్ద బాబు మన చచ్చిపోయిన 2 సంవత్సరాలు అయితే. అవునా? ఏమైనా జబ్బు చేసిందమ్మా? ఆ, ఆ. అంటే కరోనా ఏమన్నా? కరోనా లేదండి ఉమ్. ఒట్టికే. ఆహా. పెళ్ళయిందా? ఆ, 2 పిల్లగాళ్ళు అయితే ఒక బాబు చచ్చిపోయింది, ఒక బాబు ITI చేసింది. కొడుక్కి కొడుక్కి కొడుక్కి. కొడుకు ఎన్నిపూస క్యాన్సర్ వచ్చేసింది. అవునా? మనవడికి మనవడు, మా మనవడు. అంటే మీ అబ్బాయి చనిపోయిన తర్వాత అబ్బాయి చనిపోయాడా? ముందే ముందే చనిపోయింది. అబ్బాయి చనిపోయాడు. ఆ బాధతో మీ అబ్బాయి చనిపోయాడా? ఉమ్. ఏమన్నా ఆ బాధ తట్టుకోలేక ఏమన్నా అలవాట్లు చేసుకున్నారా? ఆ, అలవాటు చేసుకో. అలవాట్లు చేసుకున్నారు. మరి మీరు ఇంత జీవితం అనుభవించిన వారు కదా, ఆ, తనకి ఎందుకు నచ్చ చెప్పలేకపోయారు? ఇవ్వటం లేదుగా మాకు డబ్బులు. ఉమ్. నానమ్మ మరి మనం ఇట్లా ఉండేవాళ్ళం, మంచిగా పేరు ఉండేవాళ్ళం, నాన్న పేరు పోద్ది నాన్న అంటే 100 పైసలు ఇవ్వట్లేదు నా డబ్బులుగా నేను తాగటానికి ఉహు. అని తాకుండా ఉండేవాడు, తాగేవాడు. మమ్మల్ని ఎదిరించి వెళ్ళిపోయాడు బయటికి. ఇంట్లో ఉమ్. లేడుగా ఆ కొడుకు. ఇక అలవాట్లు అనేది మా కుటుంబంలో నచ్చవు. ఉమ్. నాకు లేవు, మా ఫ్యామిలీ, మా అన్నదమ్ములు కూడా లేవు. మార్చడానికి మీరు ప్రయత్నం చాలా వరకు ప్రయత్నం చేసాం. అసలు ఏ మాత్రం ఒప్పుకోలేదు. బయటికి ఒప్పుకోవాలంటే నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఉమ్. బయట ఇల్లు బయటకి కట్టుకొని బయట వెళ్ళిపోయి ఆయన అంతకు ఆయనే మ్యారేజ్ చేసుకున్నాడు. మనం చేయలేదు మ్యారేజ్ కూడా. ఆ కొడుక్కి. పెద్ద ఆహా. కొడుకు మేము మ్యారేజ్ చేయలే. బయటకు అవునా? వెళ్ళాడు, ఆయన అంతకు ఆయన చేసుకున్నాడు. సరే మేము వదిలిపెట్టేసినాం. ఇక ఆయన తర్వాత వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసి తప్పు అయిపోయింది అన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో నేను అక్కడ మనం ఎవరిని ముందు పెట్టాలి? కుమారుడినా తండ్రినా? కుమారుని పెట్టాలి. మీరు కుమారుని పెట్టాలా? కరెక్ట్. ఆ. ఎందుకంటే మేము పెట్టాలనుకొని చాలా వరకు ప్రయత్నం చేశాను. నేను నాకున్న దాన్ని మొత్తాన్ని అంటే నా నేను- కొడుకు నేను మీద- అనే- నేను అనేది నా ఏమిటంటే కొడుకు మీద సార్, చూపించాను, కానీ దాన్ని ఉపయోగించలేకపోయాడు. అండి తప్పని కుమారుడు నా కుమారుడు రావాలని. అప్పటికి 3 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి అమ్మగారుల కాడికి పోయి నేను తండ్రిగా నా కొడుకుగా చేయను వ్యవసాయం, ఒక కూలోనిగా చేస్తా అని అమ్మగారులు చెప్పిండు. ఉమ్, చెప్పాడు. చెప్తే అయితే నేనేమంటున్నానంటే అండి, చెప్పితే ఇక్కడ దగ్గరకు కుమారుడు వెళ్ళిపోయాడు. కుమారుడు ఇంట్లోంచి తండ్రిని కాదని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తను తెలుసుకున్నాడు, తెలుసుకొని వస్తున్నాడు. దూరం నుంచి చూసింది ఎవరు? అంటే నా కొడుకు వస్తాడని కనిపెట్టి చూసింది ఎవరు? తండ్రి చూసిండు. అంత దూరం ఉండగానే దేవుడు ఆ? తండ్రి కనిపెట్టిండు. అంటే ఏంటంటే తండ్రి ఆరాటం ఎంత ఉంటుంది అనేది ఇక్కడ నా ప్రశ్న. చాలా వరకు మేము పెద్ద కొడుకుగా చాలా వరకు దగ్గర తీసాం, కానీ ఉమ్, ఆరాడబడి తీసిన తర్వాత ఇంటికి వచ్చి వ్యవసాయం చేస్తాను, తాగటం మానలే. తాగటం మానలే. పనికి రానిచ్చిన ఇంత ఇంట్లోకి కుమారుడు రాయించాను, కాదా మరి. కానీ మానలేదు. దానివల్ల మేము చాలా మానసిక బాధపడ్డాము. ఉమ్, చెప్పలేనంత బాధ. నాకు ఒక గౌరవం ఉంది. ఉమ్, నేను సర్పంచ్గా చేశాను. ఆహా, నాకు ఒక గౌరవం ఉంది 10 మందిలో. నా గౌరవాన్ని కాపాడలేకపోయాడు. ఓకే. నాకు చాలా బాధపడ్డాం. ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేసిందో, నేనైతే ఉపవాస ప్రార్థన ఎప్పుడూ చేయలేదు. ఉమ్. డైలీ ఉపవాస ప్రార్థన అంటే చేస్తాను. మీరు ఉపవాస ప్రార్థన ఏ ప్రార్థన చేయరా? నేను ప్రార్థన చేస్తాను మామూలుగా. ఓకే. అంటే ఇంతవరకే. ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తుంటారు. వారం కంపల్సరీ ఉపవాస ప్రార్థన కంపల్సరీ. శుక్రవారం, మంగళవారం మిగతా ఉపవాసాలు పిల్ల- ఉంటుంది. మిగతా పిల్లలు ఏం చేస్తున్నారు? మిగిలిన పిల్లడు రెండో అబ్బాయి ఇంటి దగ్గరే ఉండు. ఉమ్, ITI చేశాడు. బెంగళూరు జాబ్ ఇప్పిస్తే చేయకుండా వచ్చాడు. ఆహా, మూడో అబ్బాయి ఉన్నాడు, ఉపదేశం. ఆయన క్యాటకిస్ట్ గా చేస్తున్నాడు, ఇంటి దగ్గరే ఉన్నాడు. 4వ రవిశాస్త్రి ఫాదరు. ఆ గురువు అయినారు. అంటే ఇంకేంది, మీకు ధన్యత ఉంది. 5 ఆయన ఆ, ఏమో దేవునికి 60 దాకా. మీ ఏమంటారు గర్భఫలాన్ని అర్పణ చేశారు. అవునా? ఐదో దాని కొడుకు విషయంలో ఏమో కూడా 60 నేను దాకా. కూడా దీని గురించి కొంతవరకు బాధపడి శాస్త్రి ఫాదర్ కూడా వద్దన్నాను. ఫాదర్ రవిశాస్త్రి ఫాదర్ రవిశాస్త్రి వద్దన్నాను. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు? మచిలీపట్నం. మచిలీపట్నంలో మంగళపల్లి పని బీచ్. చేస్తున్నారు. అవునా? అవును. చాలా సంతోషం అండి. మీ కుటుంబంలోంచి దేవునికి అర్పించబడినటువంటి ఒక ఫలం ఉంది కదా, తప్పకుండా ఆ ధన్యత కూడా మీకు దక్కుతుంది. మరి మీ పెద్ద కుమారుడు ఆ విధంగా ఎందుకు తనను తాను చేసుకున్నాడో తెలియదు, కానీ మరి దానికి కూడా సరైనటువంటి ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నేను చెప్పిన కానీ దానికి ఒక కారణం ఉందండి. మాకు తెలియకోకుండా నేను ఒక అమ్మాయికి మ్యారేజ్ చేస్తే ఆ అమ్మాయి నన్ను తీసుకొచ్చేసాడు. ఆడ మెయిన్ మాకు వచ్చిన ప్రాబ్లం ఏమిటండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక అమ్మాయికి మేము మ్యారేజ్ చేసాం, ఆ, మా బంధువుల అమ్మాయికి. ఆ. ఆ అమ్మాయి భర్తను వదిలిపెట్టేసి ఇతను తీసుకొచ్చుకున్నాడు, అంటే పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. అక్కడ మాత్రం
నేను మనసు అంగీకరించలేదు. ఉమ్, అక్కడ చాలా దూరం పెట్టాను. ఒప్పుకొని దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఈ పని చేసిన తర్వాత దగ్గర రానియలేదు. నా మనసు ఒప్పుకోలేదు అసలు ఇప్పటికైనా సరే. ఉమ్. కానీ ఆడు చనిపోయిన తర్వాత పిల్లలు మాత్రం దగ్గర తీసి చదివిస్తున్నా. మరి మీరు చిన్నతనం నుంచి పిల్లల్ని భక్తి జీవనంలో ఉంచారన్నారు కదా, ఆ, మరి ఎందుకు పెట్టినట్టు? పెడతావు ఎందుకు పెట్టాడంటే ఇక స్నేహం అనేది వచ్చేసింది, వయసు దానికి తగ్గట్టు మేము చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాను. మ్యారేజ్ చేయడానికి సిద్ధమైన తర్వాత ఉమ్, రాంగ్ స్టెప్ వేసాడు. ఉమ్. మ్యారేజ్ కూడా అన్ని ఫిక్స్డ్ చేశాను, కానీ మన మాట అనుకుంటే రాంగ్ స్టెప్ వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన జీవితం, అమ్మాయి జీవితం, అటు ఆ అబ్బాయి జీవితం, అందరి జీవితాలు మాత్రం ఆ చాలా వరకు కుటుంబము, చేసేసాం. ఈ కుటుంబం మానసిక వేదన. చాలా బాధపడ్డాం. దాని గురించి చెప్పుకోలేదు కాకుండా బాధపడ్డాం మేము. భార్యాభర్తలుగా రోజు బాధపడడం రోజు అంటూ లేదు. అవునా? ఉమ్. చూస్తున్నారు కదండి, ఇక్కడ కూర్చున్న ఈ కుటుంబం, తండ్రి బదులు కుమార్తె వచ్చింది. మరి ఆమె కూడా ఒక సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే తల్లిదండ్రుల క్రమశిక్షణ, ఆ కుటుంబ నేపథ్యం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా డబ్బున్న వాళ్ళే చదువుకుంటారు, డబ్బున్న వాళ్ళే ఏదైనా చేయగలరు అనేది అపవాదు మాత్రమే. అది యథార్థత కానే కాదు. ఎందుకు అంటే చదువు అనేది భయభక్తులతో కలిగేది. ఆ భయభక్తులు ఎవరెందు? దేవుని యందు, తల్లిదండ్రుల యందు, తన యందు తనను గౌరవించుకోగలగాలి. ఆ విధంగానైతేనే అది సాధ్యమవుతుంది. అందుకనే ఆ కుటుంబంలో 3 ఎంఎస్సి బీడీ చేయగలిగారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తను చదవాలనుకున్నది కోర్స్ చదవలేకపోయాను అనే ఒక చిన్న నిరాశ తప్ప అంతకు మించిన అంతస్తు లోపం అయితే ఏమి లేదు. ఓకే, ఆమె చదవాలనుకున్నది చదవలేకపోవడం చేత తను చేస్తాననుకున్న సేవ ఇంకొక రకంగా ఉండొచ్చు. అయినా దేవుడు తనకిచ్చినటువంటి ఈ అంతస్తులో కూడా ఆమె అనుకున్నది చేయొచ్చు చేస్తే. ఈ కుటుంబాలు చూస్తేనేమో కేవలం తనకు తానుగా విధించుకున్నటువంటి శిక్షను అనుభవించిన కొడుకు. తీసేయడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఒక కొడుకు దేవుని కోసం సమర్పించబడిన వ్యక్తి. అంటే ఆ కుటుంబం దైవ సన్నిధిలో ఉంది అని దృఢంగా చెప్పవచ్చు. కొన్నిసార్లు మన మీద మనమే అంటే బురద వేసుకుంటూ మసి రాసుకుంటూ జీవిస్తాం. అది పోవాలి అంటే ప్రతి కుటుంబం భక్తిలో, దేవునిలో కట్టబడాలి, నిర్మించబడాలి. దేవునిలో నిర్మించబడిన కుటుంబమే సరైన కీర్తి ప్రతిష్టలు పొందుతుంది, శాంతి సమాధానాలతో ఉంటుంది. మరి ఈ కుటుంబాలు అందించే విషయాలు వినే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఓ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. చెప్పండి అమ్మా, మీరే పిల్లల్ని అనుకున్న స్థాయికి చేర్చారు, అవునా? అవును కదా, సంతోషమా? మేము చదివేయాలనుకున్నాం, చదివించను. ఉం. మా కట్టాన్ని దేవుడు ఫలించి మాకు సుఖం వచ్చేటట్టుగా మా పిల్లలు చేశారు. మాకు ఓకే. సంతోషం. ఏదైనా అంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసే స్థాయి వరకు ఏదైనా మీరు ఇబ్బందులు, కష్టాలు ఏదైనా సరే. ఎదుర్కొన్నారా? ఆ? ఏవైనా కష్టాలు ఎదుర్కొన్నారా? కష్టాలు ఎదుర్కోకుండా ఎట్ట బయటకు పడతారండి? అదే మరి. కదా మరి ఎదుర్కొన్నాం. మరి ఎదుర్కొన్నాం. మరి అంటే ఉండేవి లేకను ఎట్టో కట్టో చదువుకొని పిల్లల్ని మాత్రం తాగి అంటే మీరు చెప్పుకోగలిగే, అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే కష్టాలు లేకుండా ఎవరు ఉంటారు? ఎవరికైనా కష్టం ఉంటుంది. కానీ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మన షో చూస్తున్నటువంటి ఎంతో మంది మీ కుటుంబాన్ని పోలిన కుటుంబాలు ఉండొచ్చు, కానీ అన్ని కుటుంబాల్లో మీరు చదివించినట్టు పిల్లల్ని చదివించి ఉండకపోవచ్చు. ఎందుకు చేతనంటే మీరు అనుకున్నటువంటి ఒక స్థిరమైన నిర్ణయం, నేను జీవించే జీవితం నా పిల్లలకు రాకూడదు అని. అటువంటి సందర్భంలో ఎదురైన కష్టాలు ఏమైనా ఉన్నాయా? అవి మీరేమైనా దాటుకొని వచ్చారా? అవి మీరు చెప్పగలిగితే మాకు చెప్పొచ్చు. ఎందుచేతనంటే మన షో చూస్తున్నటువంటి వాళ్ళల్లో మీలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి అన్నాను కదా, వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉంటారు. పిల్లలు అవడం వల్ల అందరికీ మా అమ్మ వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేసేవాళ్ళం. మేము కూడా హ్మ్. కూలి పనికి వెళ్ళేవాళ్ళం.
అయినా కానీ కొన్నిసార్లు మాకు అన్నం లేకుండా ఉండేది. ఓకే. అన్నం లేకుండా ఉండేది ఒక్కోసారి. మా నాన్నేమో నీతి నీతి అనేవాడు బాగా. ఇక ఆ పదం తప్ప ఏది ఉండేది. ఓకే. బాగా నీతిని ఎక్కువ ఇష్టపడతాడు. సరే. ఇదే సందర్భంలో ఒక ప్రశ్న. మీలాంటి అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకొని చక్కని ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు అన్నీ సమకూర్చినా ముఖ్యంగా వినపడేది తెలుసా ఈ రోజుల్లో ఆడపిల్లలు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడుతున్నారు అని. ముఖ్యంగా ఈ ఐటీ కంపెనీస్ డెవలప్ అయిన తరువాత ఇక్కడ నుంచి మీరు ఇచ్చే సందేశం చాలా వాల్యుబుల్ సందేశం. ఎందుకు అనంటే అన్నీ ఉంటాయి, తల్లిదండ్రులు కావాల్సినవన్నీ సమకూరుస్తారు. అంత ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఏవో ఆలోచనల కోసం పరిగెత్తి, ఏవో సుఖాల కోసం పరిగెత్తి, ఏవో ఫ్యాషన్లు, నాగరికత అంటూ వెరివేషాలు వేసి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతుంది? నేనైతే కరెక్ట్ చెప్పగలను, దేవుని ఆత్మ నడిపింపు లేదు వాళ్ళకి. హ్మ్. మేము చిన్నప్పటి నుంచి వెళ్ళటం వల్ల సిస్టర్స్ ఫాదర్స్ మాకు బోధించడం వల్ల హ్మ్. జ్ఞానాన్ని అడగమనేవాళ్ళు. హ్మ్. మేము సత్య వ్యతిరేకంలో ఉన్నాం కానీ సిస్టర్స్ ఏమో మాకు జ్ఞానం అడగమనేవాళ్ళు. హ్మ్. మాకు అన్నం కంటే జ్ఞానమే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది బాగా అర్థమైంది నాకైతే చిన్నప్పటి ఓకే. నుండి. ఓకే. ఫాదర్స్ ఏమో మంచి క్రమశిక్షణ నేర్పారు. ఓకే. మమ్మల్ని కన్నది ఒక్క తండ్రే కానీ మమ్మల్ని పెంచింది అనేక మంది తండ్రులు ఫాదర్స్. మేము మా మంచి తల్లిదండ్రులు మాట చెప్పావు. మా తల్లిదండ్రుల తర్వాత మేము ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే ఆ, కేవలం ఫాదర్లకి సిస్టర్స్కే. ఓకే. మేము అది దాంట్లో మాత్రం వాస్తవం ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన విద్యార్థి దశ దాటాలి అంటే అది మన క్రైస్తవ కథోలిక విద్యా సంస్థల్లో మాత్రమే దొరుకుతుందనేది యథార్థం. దాన్ని ఆకలింపు చేసుకోవడంలోనే దాగి ఉంటుంది. అర్థం చేసుకోకపోతే ఏదైనా ఒకటే కదా, ఏ రాయి అయితే ఏంటి అన్నట్టు. చిన్నప్పుడే మేము గంట అర్ధ గంట అట్లా మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళం. హ్మ్. ఈ దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేవాడు. నాకైతే ఇచ్చేవాడు. హ్మ్. ఇదేదో బాగుంది అనుకొని బాగా కంటిన్యూ చేసినాం. హ్మ్. అలా 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 ఆత్మీయంగా ఇటు చదువులోను ఇటు పనిలోను 3 వైపులా నేను ఎదుర్కొంటూ ఓకే. వచ్చాను. ఎప్పుడన్నా సరే చదువు పెరుగుతూ ఉంది అంటే వయసుతో పాటు చదువు పెరుగుతుంది అనుకో, అయినా కానీ పొలం పనులు ఆ పనులు ఈ పనులు చేసినప్పుడు చిన్నతనంగా ఏమైనా భావించావు? నేను అనుకోలేదండి. ఎందుకంటే మన ఫస్ట్ ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం పని చేశారు, హ్మ్. వడ్రంగి పని చేశారు. హ్మ్. నేను అనుకుంటాను తల్లిదండ్రులు ఏ పని చేస్తే అదే చేయాలి పిల్లలు కూడా అంట. ఫస్ట్ హ్మ్. వాళ్ళు ఎంత మేధావులేని ఎవడైనా కానీ ఆ. ఏ పని చేస్తే ఆ పనే చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎంత కష్టపడి పెంచుతున్నారు ఆ పనిలో కష్టం అనేది తెలుసుకోవాలా? అర్థమైంది. ఆ. దానిలో ఉన్న తగ్గింపు హెచ్చింపు అన్ని అని సొసైటీలో ఇది ఎంత వాల్యూ ఉందనేది అంటే పరోక్షంగా చెప్పాలంటే కుల అర్థమైంది. వృత్తుల్ని కుల మర్చిపోవు. వృత్తులు తల్లిదండ్రులు మెయిన్. తల్లిదండ్రులు ఏ పని చేస్తే అంటే మంచి చెడు కాదు, హ్మ్. తల్లిదండ్రులు మనల్ని పోషించడానికి ఏ పని చేస్తున్నారో మంచి విధానంలో అవి చేయటమే మంచిది. ఓకే. నేనైతే మా నాన్న వాళ్ళు కూలి పని చేస్తుంటే మేము చేసుకోవటానికి ఏం సిగ్గు అన్నట్టుగా హ్మ్. అదే మంచిది అనుకొని నేను చేసేవాళ్ళు. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, వచ్చేది. హ్మ్. మనం కష్టపడుతున్నాం కదా, ఇంకోటి అవును. ఏదో చేయట్లే కదా. అవును. మా ఊర్లో ఉన్న రైతులందరూ పొలాల్లో నేను పని చేశాను. ఆహా. అందరు పొలాల్లో. ఓకే. మరి ఇప్పుడు అయితే చేయటం వల్ల ఆ. యజమానుల యొక్క మైండ్ ఎలా ఉంటుంది అనేది నాకు చిన్నప్పుడు అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఉన్న యజమానులు పెద్ద పెద్ద వేల కోటీశ్వర్లు. నాకు వచ్చే మా కస్టమర్స్ వచ్చే యజమానులు మ్మ్. వాళ్ళ దగ్గర మేము ఎలా ఉండాలి అనేది మ్మ్. నాకు ఈ ప్రాక్టీస్ వల్ల చిన్నప్పుడే అర్థమైపోయింది అనమాట. ఓకే. మా నాన్న వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు గౌరవించుకోవటం వల్ల ఇవాళ నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతా. వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మేడం అని కూర్చుంటారు అక్కడ. సంతోషం. చాలా అంటే దేవుడి ఇప్పుడు హెచ్చింపు. ఇదంతా దేవుడు ఇచ్చినటువంటి అంతస్తు అంతేనా? అవును. పెళ్ళైందమ్మా నీకు? కాలేదండి. అదే ఎందుకు చేసుకోలేదు? ఎందుకు అంటే దర్శనం ప్రకారం ఒక్కరికి నేను అవకాశం ఇచ్చా మ్మ్. పెళ్లికి. మ్మ్. వాళ్ళు రావటం వరకు బాగానే క్రిస్టియన్ వాల్యూస్ వచ్చారు. బైబిల్ చదువుకుంటా బైబిల్ మాటలు చెప్పుకుంటా అన్ని వచ్చారు. లాస్ట్కి వచ్చేసరికి మా నాన్నకు టెస్ట్ అని మాకు టెస్ట్ అని అన్ని బూత్ మాటలు అంటాం అట్లా చేశారు. మ్మ్. చాలా రోత చేశారు. మ్మ్. చాలా బూత్ మాటలు మాట్లాడారు. నేనేం చేసా, కేసు పెట్టా వాళ్ళ మీద. కేసు పెట్టుకో కావాలని అంటే వాళ్ళు అంత రోత చేసి మళ్ళీ కట్నం వద్దన్నారు ఫస్ట్. కట్నం మళ్ళీ 40 లక్షల దాకా అడిగారు. వాళ్ళు ఎల్షద్దా చర్చి వాళ్ళు. మేము ఆర్సీఎం అనంలోనే మాకు ఆర్సీఎం అనే సంఘాన్ని బట్టి మమ్మల్ని చాలా కించపరిచారు మమ్మల్ని. మ్మ్. నాకేమో ప్రార్థన చేసుకోవడం బాగా ఇష్టం. ఇప్పుడు నేను ఉద్యోగం చేసినా నాకు ఎంత డబ్బు వచ్చినా కానీ నేను ప్రార్థనలోనే ఎక్కువ ఆనందిస్తా. అమ్మా ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేశారు వాళ్ళు. అంటే పెళ్ళి ఆగిపోయింది, అది ఏ కారణము మీకు తెలుసు, ఓకేనా? మీరు బాధపడ్డారా తల్లిదండ్రులుగా? మీ ఇద్దరు
బాధపడా? ఎట్లా ఉంటామండి మరి? అవునా? మరి ఏం చేస్తావు మరి? అంటే ఆమె వాళ్ళు తిట్టి- ఇప్పుడు మా పెద్ద అమ్మాయికి 3 పిల్లలండి. ఉమ్, మేమే చదివించినాం. వాళ్ళ కుటుంబం మా కుటుంబం ఏం మేము బతుకుతామని వాళ్ళు మమ్మల్ని ఖమ్మంలో ఇల్లు కట్టించిందండి. ఉమ్, ఆఫీస్ తరపున చోట్లు ఇచ్చి ఇల్లు కట్టించింది. ఆ ఇల్లు వద్దన్నారు. మా పిల్లకి అత్త ఉద్యోగం చేసుకుంటే మా అమ్మ కట్టిపడడానికి అయితే భూమి కొని పెట్టింది, ఉమ్, 1 ఎకరం. అది అమ్ముకొని ఖమ్మంలో ఇల్లు కట్టొద్దు, అట్టయితే నేను పెళ్లి చేసుకుంటున్నాను ఉమ్, అంటే ఈ పిల్ల అంది, నాకు దేవుడు గొప్ప వల్ల ఆ చోటు వచ్చింది, ఆ ఇల్లు కట్టా, నిన్నను మానుకుంటా కానీ నేను ఇల్లు కట్టకుండా మానుకోనంది. ఓకే. వెళ్ళిపోయారు వాళ్ళు. ఉమ్, 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 ఉమ్. ఇవాళ 3 అంతస్తులు వేసి బిల్డింగ్ కట్టింది. సరే, మంచిదే. ఉమ్. మరి ఆమె కూడా ఒక గృహిణి కావాలి కదా. వీడికి ఏమీ లేదు. వాడెందుకు రమ్మనమ్మటి ఆ, అని కాచి కొద్ది పొలాలు ఉన్నవాళ్ళు కలిసి పోయేవాళ్ళు. ఆ, నాకేమీ లేదుగా, ఉమ్. ఏం కాలేకపోయింది. సరే సరే సరే. చాలా రోతగా తిట్టారు. మా నాన్న బాగా ఫీల్ అయ్యిండు, ఇన్సల్ట్ అయ్యిండు, నలిగిపోతాడు ఒక్కడొక్కడే. ఏంటి అంత ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే, కట్నం ఎక్కువ అడిగారని. కట్నం ఎక్కువ అడిగితే అంతగానో నువ్వు ఫీల్ అవ్వవు. వాడు అడిగింది 40 లక్షలు. అది ఆయన అడిగినా అడగపోయినా మన దగ్గర ఉంది, అది ఎవరు చేసుకున్నా అది ఉంది మనకి. ఆయన అడగాల్సిన అవసరం. నిన్ను ఏదో అన్నారు చెప్పంటే చాలా రోజులు చెప్పలే. తర్వాత నేను వాక్యం చదువుతుంటే వాక్యాన్ని బట్టి బూతులు తిట్టారని చెప్పిండు. ఉహుం. ఏం వాక్యం చెప్పారు అని నేను ట్రైన్లో పోతూ ప్రార్థన చేసుకుంటే నాకు 3 వాక్యాలు చూపించిండు దేవుడు. ఏంటిదంటే సమరేశ్వరి గురించి ఇంటికి పిలిచి ఇంటర్వ్యూ లాగా చదివించిండు అనమాట. ఉమ్, సమరేశ్వరి గురించి చదివించిండు, యాకోబు అదే రాహేలు గురించి చదివించిండు. అట్లా వ్యభిచారానికి సంబంధించిన వాక్యాలు ఎత్తుక్కొని దగ్గర పెట్టుకొని, మీ అమ్మాయి నేను చెడుది అనుకున్నాను ఈ వాక్యాలను సారంగా, కానీ నేను మంచిది అనుకొని ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి నేను మిమ్మల్ని పిలిపించా, ఉమ్, మీరు అడిగినప్పుడు మేము వద్దనుకున్నాం అది ఇది అంటాడు. అసలు కారణం ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఆ టైంలో మంచిగా ఉంది, మేము అడిగిన తర్వాత ఆ అమ్మాయి లేచిపోయింది. వాళ్ళ అమ్మాయి చెడుతనం వాడు రుచి చూసి నాలో మంచి తెలుసుకొని వచ్చిండు. ఓకే. మనలో మంచితనాన్ని మనం Different- బట్టబయలు చేయాల్సిన అవసరం లేదు. ఆ, మనం నీతిమంతులం అయితే తప్పకుండా దేవుని కృప మన మీద తప్పకుండా ఉంటుందమ్మా. సరేనా? సరే, మరి ఇప్పుడు నిర్ణయం ఏంటి? పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఎప్పుడనేది దేవుడికి తెలియాలి. ఆ? ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, వెతుకుతున్నాం ఇంకా. వెతుకుతున్నారు, ఇల్లు కట్టుకున్నారు, సంపాదన ఉంది. మేము పెళ్లి చేసుకోమంటే రీసెంట్ గా ఒక ఫ్యామిలీకి వెళ్ళామండి. ఉమ్, వాళ్ళు ఏం చేశారంటే రూమ్ లో అన్ని దేవతలు ఉన్నాయి. ఉమ్, ఆ రూమ్ మా అమ్మ వాళ్ళకి చూపించకుండా ఉంచారు. నువ్వు వీళ్ళని పంపించాలి ఇంటికి. వాళ్ళ అక్క వాళ్ళు పాస్టర్లు అట్లా అని చెప్పారు. ఉమ్, నేను ప్రేయర్ చేసి చూస్తుంటే నాకు ఆ రూమే దేవుడు చూపిస్తాను. ఉమ్, ఆ మధ్యవర్తితో అన్నా కదా, నువ్వు ఎంత కవర్ చేసినా వాళ్ళ ఇంట్లో మైసంలో ఉప్పలంలో తల్లులు వాళ్ళందరూ ఉన్నారు, ఆ రూమ్ తెరిచి చూసుకొని పోండి అన్న నేను. ఉహుం. తర్వాత ఆయన అడిగిండు, అడిగితే ఆ ఇంటిలో రూమ్ నిండా ఉండరు వాళ్ళే. అవునా? నాకు హిందువులు వద్దండి, నేను ఇంతవరకు ఆగింది హిందువుల కోసం కాదు అన్నాం. ఇంకొక అబ్బాయి ఈ మధ్య ఎప్పుడో పరిచయం చేసుకొని, నేను మారతానండి, నేను హిందువేనని మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడతాను అన్నాడు. నాకు మారే వాళ్ళు వద్దండి, మారిన వాళ్ళు కావాలి నాకు. మారే వాళ్ళని నేనేం చేసుకోను, నాకున్న జ్ఞానానికి వాళ్ళకి నాకు పడదు, నాకు మారిన వాళ్ళే కావాలని నేను అన్నా. సరే అమ్మా, అటువంటి సంబంధం రావాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితం కూడా చాలా బాగుండాలని. మగవాళ్ళు మీ ఎప్పుడు ద్వారా- మారరండి. మీ ద్వారా కొన్ని కుటుంబాలు చైతన్యం పొందాలి, సామాజిక ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను. చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు, మనసును బాధ కలిగించాయి సార్ అవన్నీ కూడా. ఎందుకు అనంటే మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగితే, ఇప్పుడు మనలో ఏమంటారు, ప్రయత్న లోపం లేనప్పుడు, మనం ప్రయత్నం చేయకపోతే తప్పు. ప్రయత్న లోపం లేనప్పుడు అక్కడ అనర్థం జరిగితే కష్టపడతాం, బాధపడతాం. బాధపడటం ఒకటే కాదు, అవమానంతో తల కూడా దించుకుంటాం. చాలా ఉండేయండి నాకు, ఆ, చాలా బాధపడ్డా. ఓకే. మరి ఈ సందర్భంలో మీ ఇంట్లో నుంచి వచ్చిన గురువు ఏం సలహాలు ఇవ్వలేదా? ఏజ్ తక్కువ, అప్పట్లో గురువు కాలేదు. ఉమ్, మా బాబు బయటికి పోయేటప్పుడు గురువు కాలేడు. అప్పుడు సెమినరీలోనే ఉన్నాడు. ఓహో. సెమినరీలో ఉన్నప్పుడు సలహా ఇచ్చాడు, అన్నయ్య మంచిది కాదు, పద్ధతులు మార్చుకో అన్నారు. ఉమ్, గవర్నమెంట్ వినలేదు. ఇప్పుడు కూడా చెప్పాడు వివరంగా, వద్దు మంచుకు మార్చుకో పద్ధతులు అంటే మార్చుకొని అన్నాడు. అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇక అన్నయ్య ఏం అనలేదు అనుకున్నారు వాళ్ళు. సరే, ఇక అంతవరకు వాళ్ళు మెదలకుండా చాలా వరకు ప్రయత్నం చేశాం.
తర్వాత మారణ అన్నాడు. మా అన్న తర్వాత వదిలిపెట్టేసాం. ఏమ్మా మీరేం ప్రయత్నం చేయలేదు తల్లిగా? ఏం వద్దని చెప్పా, ఏం లేదు, ఇక వదిలేసినాక. ఓకే. అక్కడి నుంచి మీ కుటుంబంలో అశాంతి రగిలిన తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి? నాకేం పరిణామాలు, దేవుని పరిణామాలు అనేది మాకు ఎదురు పడలేదు అసలు ఏమి. ఒక్కడితోటే క్యాన్సర్ అయిపోయింది, దూరం అయిపోయాడు. ఉన్న వాళ్ళ వరకు మాత్రం చాలా జాగ్రత్తగానే ఉన్నారు. దేవునికి అనుకూలంగానే ఉన్నారు, తల్లిదండ్రులు గౌరవిస్తూనే ఉన్నారు. సొసైటీలో మాత్రం మాకు విలువ అనేది పెంచారు. ఉన్నవాళ్ళు ఉన్న నలుగురిలో మాత్రం సొసైటీలో ఒక విలువ అనేది పెంచారు. మమ్మల్ని తక్కువ స్థాయిలో తీసుకురాలేదు. మొత్తానికైతే సరే, ఒక విధంగా ఒక విషయంలోనే మీరు కష్టపడ్డారు. ఆ తర్వాత మిగతా పిల్లల విషయంలో సంతోషంగానే ఉన్నారు. మరి ఈ కుటుంబాలు అందించే విషయాలు వినే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఓ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. పిల్లల పెంపకం విషయంలో జాగ్రత్తలు తీసుకుంది ఎవరు మీ ఇద్దరిలో? ఈ కుటుంబ విషయంలో మాత్రం మీరు తీసుకున్నారని చెప్పి ఆల్రెడీ. పిల్లలు కూడా నేనే, పిల్లల విషయం కూడా చేసేవారుగా. నేను బయట పొలం పని చేసేవాడిని. సాయంత్రం కాలం వచ్చి ఎలా ఉండారు ఒక మాట అడిగేవారు. అది కాక కొంతవరకు గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ప్రయత్నం చేశాను, కాలేదు. తర్వాత అది అయిపోయిన తర్వాత సొంతంగా వ్యవసాయం పెట్టుకున్నాను. కష్టపడ్డాము. చేశారు 4 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయితే 320 వచ్చినాయి. తర్వాత 400 రూపాయలకే బయటకు వచ్చేసి అక్కడికి వచ్చి బయ్యారం వచ్చి అక్కడ వ్యవసాయం, మాకు అమ్మత్తగారుల పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటే అక్కడే ఉన్నాం. తర్వాత ఇక మా సొంతగా చేసుకున్నాం. కష్టపడ్డాం, కష్టపడ్డాం. మాత్రం దేవుడు కూడా మా ముందర చూపించాను, సంపాదించాను. ఒక స్టేజీలో ఉన్నాం. భగవంతుడు మాకు అన్ని విధాలా అనుకూలంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నా సరే అందరికి పెళ్లి చేశాను. మనవరాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుకుంటే బతుకుతున్నాం. చిన్నపిల్లలు అందరూ మాత్రం పొద్దున్నే లేవగానే మాత్రం చర్చికి మాత్రం కంపల్సరీగా వెళ్తారు మా పిల్లలు. మా మనవరాళ్ళు. చాలా మంచిదండి, చాలా మంచిది. మరి ఇప్పుడు కుటుంబం అంటే కేవలం నేను, నా భార్య, కుటుంబం కాదన్ను. కానీ మేమిద్దరమే మడిగట్టుకొని లేదా గీత గీసుకొని కూర్చుంటే సరిపోతుందా? మనం కుటుంబ జీవనంలో ఉన్నాము అని అంటే అసలు బంధాలకి బంధుత్వాలకి కాలం చెల్లిపోయిందండి. ఎందుకు అంటున్నానంటే ఏదైనా శుభకార్యం ఉందనుకోండి, పిలిస్తే వస్తారా? వస్తారు, అందరూ వస్తారు. కానీ ఎప్పుడు వస్తారు? బిగినింగ్ లోనే వస్తారు. మాట చెప్తున్నాను. ఈ రోజులు ఎట్లా అయిపోయిందంటే 4 అక్షింతలు అక్కడ వేస్తారు, 4 మెతుకులు ఇక్కడ వేస్తారు, వెళ్ళిపోతారు. అంతకు మించి ఇంకొకటి లేదు. అవునా? ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? దీనివల్ల నష్టం ఏంటి అసలు? దేవుని నమ్మని వాళ్ళు అట్లా చెప్తున్నారు. దేవుని నమ్మకం లేకుండా మనిషి మీద నమ్మకం లేకపోవడం అండి. వాడి మీద వాడికి నమ్మకం లేకపోవడం నష్టపోతున్నారు అంటున్నాడు ఆయన. పిల్లల పెంపకంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మీ మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారండి, సెల్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. వాటి విషయంలో సరే, వాటిని వాడే విధానాన్ని బట్టి మంచి ఉంది, చెడు ఉంది. వాటి విషయంలో అంటే పిల్లల పెంపకంలో ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారు? మీరు తీసుకున్నారు జాగ్రత్తలు, అక్కడ ఫలాన్ని చూశారు, ఫ్రూట్ చూశారు, ఎంత ఫలవంతంగా సమాజంలోకి వచ్చారు, ఎలా ఉన్నారని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మీ పిల్లల్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు గమనించినంత వరకు? వాడికి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు మా పిల్లలు. పిల్లల పెంపకంలో మా కొడుకులు అంటే భక్తిలో అంటే భక్తి జీవితం అలవాటు చేస్తున్నారా? కంపల్సరిగా మాత్రం ఉదయం 6 చర్చికి వెళ్ళాలి. ఇంటి ముందు చర్చి, ఇంటి ముందు స్కూల్ పక్కనే, బయ్యారంలో స్కూల్ ఎదురుగా మా చర్చి అంటే స్కూలు. మా పిల్లలు కూడా వెళ్తే మాత్రం చర్చి, లేకుంటే అమ్మగారి దగ్గర ఉంటారు. ఓకే అండి, దేవుడు మీకు ఇంత ఇచ్చారు, మీరేమి ఇస్తున్నారు దేవునికి? ఇప్పుడు మేము చేయగలిగింది ఏంటంటే పేద సాధలకి ఆయన మేము వాళ్ళకి తోడ్పడతామండి. ముందు మెయిన్
దేవుడి విషయంలో మాత్రం మా చేతనైన వరకు ఇస్తున్నాం. చెప్తున్నాను, దేవుడికి అయితే ఇవ్వటం అనేది నేను చాలా తక్కువ. ఆపొద్దు, మీరు ఆపితే ఎట్లా? ఆమెగారు మాత్రం దేవుడికి సందా ఎంత ఇస్తుంది, ఆ, ఆ విషయంలో నేను మాట్లాడను. ఆమె నేను ఎందుకు ఇస్తానో నేను అడగను కూడా. ఉమ్, నేను మాత్రం బయట వాళ్ళకి మాత్రం ఎంతో కొంత సహాయం చేయడం సిద్ధం. ఓకే. అది నా పాలసీ. ఇప్పుడు ఆ నా సహాయం వాళ్ళే కాదు, బయట వాళ్ళకి ఎవరికైనా చేస్తాను సహాయం. అది మంచి గుణం. ఇక్కడ ఒక విషయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, తను చేయాల్సింది దేవుని విషయంలో ఇవ్వాల్సిన కానుకల భాగాన్ని దేవునికి ఇచ్చేస్తుంది. మీ విషయంకి వచ్చేసరికల్లా సమాజంలో బీద సాధలకి చేయగలిగిన సహాయాన్ని మీ ద్వారా చేస్తున్నారు. ఈ చాలు, ఈ దీవెన చాలు. ఎందుకంటే మనం దేవునికి ఇవ్వాల్సింది ఏమీ లేదు. కానుక దేవునికి కానుకలు ఇస్తున్నాను కదా సాల్దా, ఇంకా నేనేం చేయాలి అని కాదు. మనము మనకు పురుగు- దేవుడు ఎన్నో చేస్తాడు. అవును, పొరుగువారిని ప్రేమించాలని చెప్పారు కదా. ప్రేమించడం అంటే ఏంటి? వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి, వాళ్ళని ఏదైనా ప్రేమించుకో- ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వాళ్ళు నాకెందుకులే అని కూర్చోకుండా ఆదుకోవడం, చేతనైనంత సహాయం చేయడం. అంతే కదా? ఆపదలో ఉన్నప్పుడు పలకరేయటం. ఇచ్చిందండి ఇప్పటివరకు. చివరిగా మీ దగ్గరికి అమ్మా, మీరు ఎలా జీవించారు? ఎంత కష్టంగా చెమటోడ్చి రెక్కలు ముక్కలు చేసుకుని మీ పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు, అవునా? ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాను, ఇప్పుడు ఇక్కడే క్వశ్చన్ అడుగుతున్నాను, ఇక్కడే అడుగుతున్నాను. ఒక్కొక్కరికి ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది, భవిష్యత్ ప్రణాళిక, ఏం చేయాలి, ఎట్లా, ఏం కథ అని. అటువంటి పరిస్థితుల్లో మీ మనసులో కలిగినటువంటిది అంటే, నాకు ఇంత నేను ఎంత ఉద్యోగం వస్తుంది, ఎంత జీతం వస్తుందని నేను అడగను, ఎందుకంటే అది నాకు సంబంధించిన ప్రశ్న కాదు. అయితే ఇక్కడ దేవుడు మీ కుటుంబానికి చేసిన మేలు, నెంబర్ 1 మంచి తల్లిదండ్రులను ఇవ్వడం, నెంబర్ 2 క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవర్చడం. అది మీకు ఎక్కడికి వచ్చింది? ఆ తర్వాత నాకు చెప్పిన మంచి మాట ఏంటంటే, దైవ జ్ఞానం సంపాదించుకోవడం. కడుపిండినా పర్లేదు కానీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దాంట్లో దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది నా గురువులు సిస్టర్లు చెప్పినటువంటి గొప్ప నీతి. నేను అనుసరించాను, దాంట్లో నాకు ఫ్రూట్ దొరికింది, తను వదిలిపెట్టలేదు అనేటువంటి భావనలో ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ ఫ్యూచర్ ప్లాన్స్లో ఏమైనా అటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయా? గుర్తున్న దాంట్లో మాత్రం లూర్దునాథం ఫాదర్ గారు ఉన్నారు. నాకు ఇంటర్ అయిపోయినాక నాకు రెసిడెన్షియల్ ఇంటర్ అనుకుంటా, మా నాన్న వాళ్ళకి అక్కడ సీట్ వస్తే మా నాన్న వాళ్ళకి స్తోమత లేక పంపినన్నారు. లూర్దునాథం ఫాదర్ నన్ను పిలిచారు, మా విచారంలో ఎంత క్లవర్ అమ్మాయి ఉందా అని నన్ను పిలిచారు, నన్ను చూడాలని పిలిచారు. అయితే మా నాన్న అడిగారు, పంపిస్తావా అంటే పంపించడానికి డబ్బులు లేవన్నారు. ఆయన 200 ఇచ్చారు మాకు ఛార్జ్, నేను ఇస్తున్నా పంపి అన్నారు. నన్ను అడిగారు, నువ్వు చదువుకుంటావని. నేను చదువుకుంటా, నేను ఎంత దూరమైన వెళ్తా అని నేనన్నా. అమ్మాయి అంత ధైర్యంగా చెబుతుంటే నీకేమైందని డబ్బులు ఇచ్చి పంపించారు. తర్వాత ఒకసాట మా ఊర్లో గుట్ట మీద సెలవు వేయాలని ప్లాన్ వేశారు ఫాదర్. అక్కడ ఏ గొడవలు అయ్యి సెలవు వేయలేకపోయారు. నేను ఎదిగిన తర్వాత ఉద్యోగానికి వచ్చాక పైసలు ఉన్నప్పుడు రాజు ఫాదర్ వచ్చారు, లూర్దునాథం ఫాదర్ ఇంకా తర్వాత చాలా మంది తర్వాత. ఆయన అక్కడ వేసారు మళ్ళీ ప్లాన్. ఈ లోపల నా దగ్గర డబ్బులు ఉన్నాయిగా, ఆయన నాకు 200 ఇచ్చుకుంటా లూర్దునాథం ఫాదరు, నేను నీకు 200 ఇస్తున్నా కదా, నాకేమి ఇస్తావు అన్నారు. నాకు అది బాగా గుర్తుండి ఆయన చేయలేని పని నేను చేపియాలని అక్కడ సెలవు వేయించాను నేను. తర్వాత ఏమో ఇంకా దశమ భాగాలు ఇస్తుంటాం, మళ్ళీ ఫాదర్స్కి తోడు ఉంటాం. అభిమానం ఉంటుంది, వాళ్ళు చేస్తారు, ప్రోత్సహించట్లో ప్రజలు. ఎందుకు అంటే వాళ్ళ జీవితమే అర్పించబడిన జీవితం. వాళ్ళు ప్రోత్సహించాలి, ప్రతి వాళ్ళని ప్రోత్సహించాలి, ఆత్మీయంగా ప్రోత్సహించాలి, ఆధ్యాత్మికంగా ప్రోత్సహించాలి, సామాజికంగా ప్రోత్సహిస్తారు. అలా ప్రోత్సహించి ఎంతో మందిని ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అయితే దానికి తగిన విధంగా మనము ఆధ్యాత్మికంగా బలపడుతూ సామాజికంగా ఏం చేస్తున్నామో ఆలోచించాలి. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీ వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడు అంటే ఎవరు అంటే ఆపదలో కష్టాల్లో ఇందాక చెప్పినట్టే అటువంటి వాళ్ళకి మనం చేయదగిన సహాయం ఏముందో చేయడానికి ప్రయత్నించాలి. చూసాం కదండి, మన ఇక్కడ కూర్చున్నటువంటి దంపతుల యొక్క తర్వాత అక్కడ కూర్చున్న వారి కుమార్తె యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకున్నాం. అయితే ఈ అభిప్రాయాలపైన తమ అభిప్రాయం చెప్పమని ఫాదర్ గారిని అడుగుతున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క 2 కుటుంబాలు మరి ఇక్కడికి వచ్చి వారి యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచి ఉన్నారు. వారి జీవితంలో ఏ విధంగా దేవుడు
తోడ్పడ్డాడని వాళ్ళు వివరించి ఉన్నారు. ఈ 2 కుటుంబాలను చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, వాళ్ళు దేవుని పట్ల భయభక్తులు కలిగిన కుటుంబాలు. వారు నిరుపేదగా ఉన్నా కూడా తల్లిదండ్రులు దేవుని పట్ల భయభక్తులు కలిగి పిల్లల్ని పెంచారు. కాబట్టి ఆ గృహం నుంచి చూస్తే ఒక గురువును కూడా దేవుడికి అంకితం చేశారు. కుమారుని ఒక గురువు అయ్యాడు. మరి ఇక్కడ ఈ కుటుంబాలను చూస్తే నిరుపేదగా ఉండి కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ వాళ్ళు చర్చికి పంపించారు. చర్చి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా ప్రార్థన చేయించారు. కాబట్టి దేవుడు వారిని అధికముగా ఆశీర్వదించి బంగారు భవిష్యత్తును వారికి ఇచ్చారు. ఇంకను కూడా వారు దేవునిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. కాబట్టి దేవుని ప్రణాళిక వారి కుటుంబాల్లో నెరవేరుతుంది. ఎందుకంటే ఈ కుటుంబాలు కలిసి ప్రార్థిస్తున్నాయి. కాబట్టి కలిసి ప్రార్థించే కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కుటుంబాల ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి మొదటిది. రెండవది, తల్లిదండ్రులు పిల్లల్ని నిరుపేద అయినా కూడా వారిలాగా ఉండకుండా అధికముగా వారు ఎదగాలని జ్ఞానమునకు మొదటి మెట్టు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి పెంచారు. కాబట్టి వారు ఒక ఉన్నత స్థానాన్ని చేరుకున్నారు. కాబట్టి ప్రేక్షకులారా, మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్కును చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. దేవుని వాక్యము మన పాదాలకు దీపంగా ఉంటుంది. మన జీవితాలు దేవుని వాక్కు పైన నిర్మించుకోవాలి. అప్పుడు ఈ లోకంలో ఎలాంటి శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా మన చింతకు ఎలాంటి అంటురోగం రాదు, ఎలాంటి ఆపద రాదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. క్రీస్తు ప్రభు అనే రాయి పైన మన గృహం నిర్మించబడింది. కాబట్టి జడి వానలు కురిసిన, వరదలు వెల్లువలై పారిన ఎలాంటిది కూడా మన ఇంటి చెంతకు రాదు. ప్రభు వాక్కు మనలో ఉంది, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన ఇంటికి యజమానుడిగా ఉన్నాడు. కాబట్టి మన గృహం ఒక తీరు కుటుంబంగా మారబోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును మన జీవితంలోకి ఆహ్వానించాలి, యేసు ప్రభువును మన కుటుంబంలోకి ఆహ్వానించాలి. అప్పుడే మన కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా ప్రభు దానిని ఆశీర్వాదంగా మార్చివేస్తాడు. ఇది ప్రభు మనకు వస్తున్నటువంటి సందేశం. ఫాదర్, చూశారు కదా, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ దంపతులు పంచుకున్నటువంటి అభిప్రాయాలు. మరి మన కుటుంబాలను కూడా తీర్చిదిద్దుకోవాలి, దేవుళ్ళు నడిపించాలి. ఫాదర్ గారు కూడా చాలా చక్కని సందేశాన్ని అందించారు. ఆ సందేశాన్ని పాటించడానికి సంసిద్ధులమై ఉండాలి, సంసిద్ధత వ్యక్తం చేయాలి. అవునండి, ఒకసారి అనిపిస్తుంది, రెండోసారి తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎపిసోడ్ ముగించే ముందుగా ఫాదర్ గారిని చిన్న ప్రార్థన చేసి ముగించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా ఈ 2 కుటుంబాల ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎంతోమందికి ప్రభువా ఈ కుటుంబాలు ఆదర్శంగా మిగిలి ఉన్నాయి. నీ యొక్క విలువలను కలిగి జీవించిన ఈ కుటుంబాలు ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా మారేలాగున ఆశీర్వదించండి. ప్రభువా మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మా కుటుంబాలపై అందరిపై కుమ్మరించి సైతాను క్రియలను మా పైన పడకుండా ప్రభువా దుష్టుని బంధించి ప్రభువా మేమందరం కలిసి మీ యొక్క అడుగుజాడలు నడిచి మీ యొక్క రాజ్యాన్ని స్థాపించే కుటుంబాలుగా, తిరు కుటుంబాలుగా మా కుటుంబాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. యావత్తు ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరి వచ్చే వారం మరిన్ని కుటుంబాలతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి దివ్యవాణి టీవీ. నేను మీ రత్న.